రాజకీయాన్ని దిగ్విజయంగా నడుపుతున్నాడు. ఆయన మార్పు అభివృద్ధి చేయటం, కీర్తి ప్రతిష్టలు ఎమడింపజేయటం, ఇది ఒక పోర్షన్. రెండో పోర్షన్ ఏంటి? ఇప్పుడు మేమంతా ఇవన్నీ ఎత్తుకోవాల్సి వస్తా ఉంది. రాజారెడ్డి ఏంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన కులాన్ని ఎట్లా మార్చుకున్నాడు, పని లేకపోతే ఒక యజమాని దగ్గరికి ఎట్లా చేరాడు, యజమాని దగ్గరికి చేరిన తర్వాత ఎం ధర్మరాజు ఎంఏ అని ఒక సినిమా ఉంటుంది మోహన్ బాబుది, అది ఏదైనా క్లిప్పింగ్ ఉంటే చెయ్యండి. అతను చెప్పులు ఏరుకుంటా ఉంటాడు, ఒకరి దగ్గరికి చేస్తాడు, సర్పంచ్ దగ్గర చేరతాడు, సర్పంచ్ ఎన్నికల్లో వాడి తరపున పోటీ చేస్తాడు. ఆ ఎన్నికల అనౌన్స్మెంట్ జరిగేటప్పుడు కింద కూర్చుంటాడు, కొద్ది మెజార్టీ రాగలనే పైకెక్కి కూర్చుంటాడు. ఆ తర్వాత గెలిచే రంగంలో వాడు భార్య మీద చేసి ఈడు లేపేస్తాడు. ఆ టైప్ లో రాజారెడ్డి కోరివాడి దగ్గర చేరతాడు. కోరిని మొత్తాన్ని కూడా గ్రానైట్ కోరిని మొత్తం లాక్కోవాలనుకున్నప్పుడు అతన్ని లేపేస్తాడు. ఆ తర్వాత ఆ డబ్బుతోటి రాజకీయాల్లోకి రావాలని చూస్తాడు. రాజకీయాల్లో ప్రేక్షణ మొదలు పెడతాడు. అడ్డొచ్చిన వాళ్ళందరినీ చెప్పుకుంటూ వెళ్తాడు. ఆ లిస్ట్ అంతా చదవాలంటే ఇగో నా దగ్గర ఇంత ఉంది, మేము కూడా ఇవన్నీ గ్యాదర్ చేశాం. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు. ఆయన అవినీతితోటి సంపాదిస్తాడు. అక్కడ వరకు ఆ హిస్టరీ మీద మేము డైజెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీద మాట్లాడదాం. అంకమరావు గారు, యామిని గారు వస్తాం మీ దగ్గరికి. సో అంటే నా పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఇదిగో మేము ఇంత చేసాం, మళ్ళీ అవకాశం వస్తే ఇంత చేస్తాం, ఇది కూడా జనరల్గా జనాల్లోకి చెప్పుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మా తాత ఇది, మా నాన్న ఇది అని చెప్తే నిజాలు తెలిసిన వాళ్ళు వచ్చి మాట్లాడతారుగా. ఇప్పుడు ఆ పేర్ల ఆయన పార్థసారథి రెడ్డి ఆయన వచ్చాడు, అసలు మొత్తం మక్కి ఒక స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చెప్పుకొచ్చాడు ఆయన. ఏది చంద్రబాబు నాయుడే ఆశ్చర్యపోయే స్థాయిలో. మరి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం తప్పైందా, లేకపోతే దాని వెనకాల ఇంకో వ్యూహం ఏదన్నా ఉందా? అంటే ఇక్కడ రిషి గారు ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు పిల్లి మాణిక్యాలరావు గారికి, అలాగే యామిని శర్మ గారికి, వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముందుగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కానీ ఆ పార్టీ వాడు కానీ అతను రాజకీయ నాయకుడు కాదు. అదేంటది? మాజీ ముఖ్యమంత్రి అతనికి అదృష్టం కొద్దీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం కొద్దీ అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఈరోజు కూటమికి ప్రత్యామ్నాయంగా అతను ఉన్నాడు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం. అతను రాజకీయ నాయకుడు కాదు. రాజకీయాల్లో ఓనమాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అతనికి వచ్చిన అవకాశానికి ఈ పర్యాయం కూడా అతనే ముఖ్యమంత్రి. అంటే అతను వాళ్ళ తాత భావజాలంతో అణువణువు నరాన జీర్ణించుకున్నటువంటి వ్యక్తి. రాజకీయం భయపెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నాడే తప్ప ప్రజల యొక్క అభిమానంతో, ప్రజలకి మేలు చేసి, ప్రజలకి పరిశ్రమలు తీసుకొచ్చేసి, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు కల్పజేసి, రహదారులు నిర్మించేసి, జలాశయాలను పూర్తి చేసేసి, సస్యశ్యామలం చేసి రాష్ట్రాన్ని ఇది నాది నేను చేశాను, అతను తర్వాత కూడా ఇది పలానాడు చేశారని చెప్పుకునే విధంగా చేయాలనుకున్న వాళ్ళు రాజకీయం చేస్తారు. మంచి చేసి గెలవాలనుకుంటారు రాజకీయాలు. ఒకసారి ఓడిపోయినా కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మనం ఎందుకు ఓడిపోయాం చేసుకుంటారు. ఏం మంచి పనులు చేయాలి, లేదంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏమి చెడ్డ